హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. ఏంటి జ్యోతి ఉదయాన్నే టిఫిన్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, చూడ్డానికి ఇక్కడ టిఫిన్ అవ్వగానే ఉండే పని. ఇక్కడ చూసారు కదా డస్ట్ ఎలా ఉందో. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు. మొత్తం క్లీనింగ్. పండగ వస్తుందంటే ఎంత హ్యాపీ ఉంటుందో, పండగ ముందు చేసే పనులు కూడా అంత హెవీగా ఉంటాయి కదా ఎవరికైనా. అంటే నార్మల్గా అందరికీ ఉండే పనులే అన్నీ. కాకపోతే నాకు వన్ డేలో బిగ్ షాక్ అన్నట్టు నేను ఒక పని అనుకుంటే ఇంకో పని కూడా ఎదురయ్యి నాకు డబల్ త్రిబుల్ ఇంకా ఏవంటే అవి అనుకోవాలన్నమాట. అంత పెద్ద పనులు పడ్డాయి అనమాట. ఒకే రోజులో ఇన్ని పనులు చేస్తే ఎలా ఉంటుందంటే మనిషి నీరసం వచ్చేస్తుంది, ఏమవ్వదు. ఫర్ జోక్ ఓవర్గా చెప్తున్నాను. నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. పండగ వస్తుంది కదండి, న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది. అన్నీ ఒకేసారి చేయాలంటే వల్ల కాదు కదా. సో చిన్న చిన్నగా అయితే పనులు స్టార్ట్ చేశాను. ఇక్కడ చూశారు కదా, మనం ఎంత నీట్గా ఉంచుకున్నా మన పక్కన కట్టే కన్స్ట్రక్షన్స్ వల్ల మనకి ఇంట్లో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ సిమెంట్ అదంతా ఎట్లా పడిపోయిందో. అదంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా తుడుస్తూ ఉంటే ఒకటి అనుకుంటే ఒకటి వస్తూ ఉన్నాయి అన్నమాట. మొత్తం గ్లాసెస్, విండోస్ అన్నీ క్లీన్ చేశాను. బట్ కొంతవరకే పని చేశాను, కొంత ఏమో చెయ్యాలి, ఇంకా ఉన్నది. కాకపోతే ముందు అనేది స్టార్టింగ్ చేస్తే అలా కంటిన్యూ అవుతుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. మీరు కూడా పండగ పనులన్నీ స్టార్ట్ చేశారా? హాలిడేస్ వచ్చేస్తున్నాయి. హాలిడేస్ వచ్చేసరికి పిల్లలు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటే అసలే పనులు అవ్వవు కదా. అందుకే చిన్నగా మొదలు పెట్టేద్దామని మొదలు పెడుతున్నాను. ఇక్కడ మా వాడు చూసారా, స్నానానికి వెళ్ళమంటే నేను కూడా పని చేస్తా అంటూ వచ్చాడు. వద్దు వెళ్ళిపో అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంత డస్టా అని చెప్పి వాడు అంటూ ఉన్నాడు అనమాట. అంతే కదా, చేస్తే ఇదే డస్ట్ క్లీనింగ్ అయితే డస్ట్ రాకుండా ఏమొస్తుంది అక్కడ అదే మా కన్వర్జేషన్ అనమాట. ఎంత రోజు మనం క్లీన్ చేస్తున్నా ఎక్కడి నుంచి ఫామ్ అవుద్దో ఈ డస్ట్ అనేది అర్థం కాదు కదండి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా టిఫిన్, అప్పుడు ఎంతైంది అనుకున్నారు? 9 అలా అయింది. టిఫిన్ చేసేసా. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఆ క్లీనింగ్ డే. మార్నింగ్ నుంచి నైట్ 8 దాకా జరిగిందనుకోండి. క్లీనింగ్, రిపేరింగ్, అన్ని పనులన్నీ ఒకేసారి వచ్చినట్టు ఉన్నాయి. అనుకోకుండా రిపేర్ కూడా ఒక 3-4 డేస్ ముందు నుంచే చెప్తుంటే తను వచ్చి సండే రోజే వచ్చాడు. ఇంకా అన్నీ ఒకేసారి వచ్చినాయి, క్లీనింగ్ ఒకేసారి అయిపోద్ది కదా అని అనుకున్నాను. మొత్తము క్లీన్ చేస్తూ ఉంటే మొత్తం ఇసుక, ఇటుక, మట్టి, ఎంత అంటే మాకు సైడ్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది, అందువల్లే ఇంత డస్ట్ అనమాట. అసలు ఆ రోజు ఎట్లా ఉన్నదంటే ఇంకా చూసారు కదా, చిమ్ముతూ ఉంటే ఎంతెంత వస్తుందో. ఇంత డస్ట్ మన ఇంట్లోదేనా అనిపిస్తుంది అనమాట. అప్పటికి రోజు క్లీన్ చేస్తుంటే మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఇంత డస్ట్ వస్తుంది క్లీనింగ్ మనం మొదలు పెట్టగా. నాకు ఎప్పుడు అదే షాక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వాడు ట్రైపాడ్ని కదిలిస్తూ ఉన్నాడు. నేను ఒక పని చేస్తుంటే వాళ్ళు నాకు డబల్ పనులు చెప్తూ ఉంటారనమాట. ఇంకా చూపిస్తున్నాను మొత్తం మీకు ఎంత డస్ట్ వచ్చింది అని చెప్పేసి. ఇది జస్ట్ మా పక్కన ఉన్న సందులోదేనండి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే నాకైతే ఒక గోతానికే వచ్చేసిందని చెప్పచ్చు. మధ్యలో మా పిల్లలు గొడవ అన్నీ క్యారీ చేసేసరికి మేనేజ్ చేసుకుంటుంటే చుక్కలు కనిపించింది అనమాట. ఇక్కడ మా కౌశి చూసారా, ఏదో ఒక కోతి పనులు చేస్తూ ఉంటారనమాట. నేను ఫోను పట్టుకున్నానని చెప్పి నేను కనిపిస్తూ నేనే తీస్తా అని చెప్పేసి ఇక్కడ వాడిది వాడు చూసుకుంటున్నాడు అనమాట. ఎంత చిల్లర పనులు చేస్తారంటే అలా అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే సగం ఉండేవన్నీ కిచెన్లోనే ఉంటాయి. ఎక్కడ వేస్టేజ్, ఎక్కడ రోజు క్లీన్ చేస్తున్నా ఎక్కడ దాచిపెడతామో అర్థం కానంత డస్ట్ వచ్చేదంతా మన కిచెన్లోనే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అన్నీ ఇంకా ప్లెక్స్ అన్నీ ప్రతిదీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఇంకా హ్యాపీ, చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసుకుంటూ ఉంటుంటే. ఇంకా మిక్సీ వచ్చేసి చూసారు కదా, ఈ లిక్విడ్ ఇది DIY లిక్విడ్ అనమాట. ఏం లేదండి, జస్ట్ కొంచెం షాంపూ కొంచెం నిమ్మ ఉప్పు
అవి వేసేస్తాను అనమాట. చాలా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఓల్డ్ షాంపూ బాటిల్ ఉంటే దానిలోనే కొంచెం ఈ లిక్విడ్ డిఐవై లిక్విడ్ క్లీన్ చేయడానికని పెట్టుకున్న. రైస్ కుక్కర్, ఓకే, మిక్సీ ఇలాంటివన్నీ దాంతో క్లీన్ చేసి సూపర్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను జస్ట్ స్ప్రే చేసేసా. ఒక్క సెకండ్ మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా, మనం డిష్ వాష్ చేసే స్క్రబ్బర్, అది కూడా స్టీల్ది కాదండి, మెత్తడిది తీసేసుకొని దాన్ని నీట్గా రుద్దేస్తే అసలు ఎంత నీట్గా వస్తుంది అంటే లోపల ఉన్న డస్ట్ అంతా పోద్ది. పైగా కలర్ కూడా వైట్గా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి వైరు అదంతా తుడిచేసేసి ఇంకెక్కడిదక్కడ సెట్ చేసేస్తున్నాను. అలాగే రైస్ కుక్కర్, ఏమంటారు ఆ అరుగు ఉంటుంది కదా, దాన్ని మేమైతే అరుగు అంటామన్నమాట. ఆ అరుగు అంతా క్లీన్ చేసేస్తే చాలా డస్టే వచ్చేసింది. అప్పటికి నేను రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఈ విధంగా అయితే క్లీనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసారు కదా, క్లీన్ చేశాక ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ముందు ప్రశాంతంగా ఉంటుంది, ఏదో ఎనర్జీ వచ్చినట్టే ఉంటుంది అనమాట నా వరకు అయితే క్లీనింగ్ చేసేసుకుంటే. ఇక్కడ ఇంకా వైర్లన్నిటికీ కలిపి చిక్కు పడకుండా ఒక చిన్న స్టిక్కర్ టైప్లో ఉంటే అది అంటించేసేసి ఇంక వాటికి అన్నీ తగిలించా. నాకు ఉండేది కిచెన్ చిన్న స్పేస్, అందువల్లే అక్కడే మిక్సీకి, గ్రైండర్కి, రైస్ కుక్కర్కి, అలాగే కెటిల్కి అలా చాలా వైర్లు ఉంటాయి. ఈ రోజుల్లో అందరికీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మటుకు పుష్టిగా ఇళ్ళల్లో ఉంటున్నాయా, అవునా కదండి. ఆ విధంగా ఇంకా అన్ని వైర్లు చిక్కుపడకుండా అక్కడ ఒక హ్యాంగర్ తగిలిచ్చేసి దానికి తగిలిచ్చేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత మిగతా వర్క్ కొంచెం చేసుకోవడం, మళ్ళీ క్లీనింగ్ మొదలు పెట్టడం, మళ్ళీ ఏదో ఒక డస్ట్గా కనిపిస్తుంది అక్కడ మళ్ళీ క్లీన్ చేయడం, ఈ విధంగానే అవుతూ ఉంది. ఇంకా అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉదయం నుంచి చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇగ్నోర్ చేయండి నా కుర్చీలో బట్టలన్నీ, ఎందుకు అంటే చూస్తే తడుచుకుంటారు ఇవి ఎన్ని రోజులు బట్టలు అని చెప్పేసి. ముందు రోజు దుప్పట్లు అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా చైర్స్లో వేసాను. ఇంకా ఆ వర్క్ కూడా ఉన్నది. ఇది ఒక రూమ్లో డస్ట్ అనమాట. ఇందాక చూసారు కదా, అదంతా వరండాలో, ఇదంతా ఇంట్లోది. ఇంకా తర్వాత క్లీనింగ్ మొత్తం కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటుంటే చుక్కలు కనిపించింది అబ్బా. మరి ఓపిక అయిపోయి అలా అనిపిస్తుందో మరి ఎందువల్ల నాకు అర్థం కాలేదు, కానీ చుక్కలు కనిపించింది అబ్బా. ఇంకా మొత్తం కడిగేసాను. ఆ తర్వాత మొత్తం రబ్ చేసేసి, ఎంత ఊడ్చినా కానీ డస్ట్ వస్తూనే ఉంటుంది కదా, ఇదంతా మళ్ళీ డస్ట్ వస్తే ఇదంతా కలెక్ట్ చేసేసి మొత్తం తీసి ఇంకా మిగతా వాటర్ అంతా వైప్ చేసేసాను అనమాట. వైప్ చేసేసి ఇంకా మొత్తం తుడుచుకొని వస్తుంటే ఇక్కడ అదే చెప్తున్నా, ఎంతసేపటికి పని అవ్వడం లేదు ఇక్కడ, ఏంటో ఈ పని అని చెప్పేసి ఇక్కడ అదే ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఈ విధంగా అయితే ఇంకా మళ్ళీ మాప్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇప్పటిదాకా జరిగింది ఒక టాస్క్ అయితే, నా పని అంతా అయిపోయాక ఇదొక టాస్క్ జరిగిందనమాట. వాళ్ళు రారనుకున్నాను, సండే కదా, వర్కర్స్ రారు కదా, 3-4 డేస్ నుంచి వస్తా అన్నాడు. సరే చూద్దాంలే అన్నట్టుగా నేను వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నాక ఇదొక టాస్క్ అయిపోయింది. మాకు బయట అంతా కొంచెం మట్టిగా ఉంది, అందుకని చెప్పేసి అదంతా మనము ఏమంటారు సిమెంట్తో లాగిచ్చేసుకుందాము, నీట్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా
మట్టిలో ఆడుకోవడాలు, అలాగే కొంచెం రైన్ పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది పడడం అలా ఉంటుందని చెప్పేసి మొత్తం చేయిద్దాం అనుకున్నాము. అప్పుడు నా పని అలా అయిపోతూ ఉన్న టైంలోనే ఇతనొచ్చాడు. ఇతనొచ్చి ఇవాళ సండే కదండీ! ఇవాళ ఆదివారం కదండీ! నేను పని చేసేసుకుంటాను. ప్రతిరోజు అడుగుతున్నారు కదా! అన్నారు. అయ్యో రామ! ఇప్పుడే నేను మొత్తం క్లీన్ చేసుకున్నారా స్వామి అనుకున్నా. బట్ కానీ తప్పదు. మనము వర్కర్స్ ఎప్పుడొస్తే అప్పుడే చేయించుకోవాలి. చాలా ఇబ్బంది పెడతారన్నారండి ఇప్పుడున్న వర్కర్స్ అయితే. ఇంక ఈ విధంగా తనైతే పని స్టార్ట్ చేసుకున్నాడనమాట. ఇది దాదాపు 3 అవర్స్ పట్టిందండి. ఉన్నదా కొంచెమే అనిపించింది. 1 అవర్లో కంప్లీట్ అయిపోద్దేమో అనుకున్నాం. అలాంటిది 3 అవర్స్ పట్టింది మొత్తం అతను చేసేసరికి. ఇక్కడ చూశారు కదా మా పెద్ద మనుషులు ఇళ్ళ దగ్గర ఉన్న పెద్ద మనుషులు అనమాట వీళ్ళంతా. మా కౌశి, హర్షి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తూ నా పనికైతే హెల్ప్ చేశారనమాట. అలా అనుకోవాలి. వాళ్ళు పని చేయడం కన్నా ఆయన కలుపుతుంటే పాపం ఆ సిమెంట్ ఆగం చేయడము అంతా ఆయనకి ఇబ్బంది పెట్టడమే ఎక్కువైపోయిందనమాట. ఈ పెద్ద మనుషుల పర్యవేక్షణలో చక్కగా ఆయన వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు ఇబ్బంది పడుతూ అని. ఈయన ఒక్కడే వచ్చాడండి వర్కర్ కూడా. అందువల్ల పాపం చాలాసేపే పట్టింది. ఇది చెప్పా కదా 1 అవర్ 1.5 అవర్లో అయిపోద్దేమో అనుకున్నాం మేమైతే. కానీ కాదు, డబల్ టైం పట్టిందనమాట. మొత్తము క్లీన్ చేసుకొని ఆ తర్వాత సిమెంట్ అదంతా పూర్తి చేసుకునేసరికి ఈ విధంగా అయితే వర్క్ జరుగుతూ ఉందన్నమాట. కానీ వర్క్ అయితే ఫినిషింగ్ బాగా అనిపించింది. ఎంత ఇబ్బంది పడతామో వాన పడ్డప్పుడల్లా వాటర్ నిలబడతా ఉంటాయి ఈ డ్రైనేజ్ లాగా. ఇవన్నీ రోడ్లు అవన్నీ ఎప్పుడు వేస్తారా అని చూస్తున్నాను అనమాట. నేను కూడా ఈ విధంగా కలుపుకొని కాలువకి ఇబ్బంది పడకుండా, ఇబ్బంది తర్వాత కూడా రాకుండా చాలా బాగా కట్టాడు. అంటే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఎంత దగ్గరుండి పని చేయించడం. మా వారు కూడా ఆ రోజు ఊర్లో లేరు. నేనే ఉండి మొత్తం చేయించాల్సి వచ్చింది. అందుకే మొత్తము నేనే పక్క నుండి చూసేసరికి నేను ఫస్ట్ టైం అనమాట ఈ సిమెంట్ పని ఇదంతా చూడడము. అతను కూడా చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది కదండి. అంటే ఒకటి ఎవరి పని వాళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థం కాదని చెప్పేసి మొత్తం సిమెంట్ అదంతా కట్టేసినాక మొత్తం పరిచేశాడు. తర్వాత ఇదంతా ఇదేంటిది ఏదో చెప్పాడండి అది. దాంతో మొత్తం స్మూత్నింగ్ చేశాడనమాట. స్మూత్నింగ్ చేశాక ఇంకా అయిపోయిందేమో అని అనుకున్నాను. బట్ కానీ అవ్వలేదంట. ఇంకా దాని మీద ఓన్లీ సిమెంట్ కలిపేసి దాని మీద వాటర్ లాగా పోసాడు. ఇట్లా చేస్తేనే ఇలా వస్తుందా, ఈ విధంగా ఏర్పడాలండి, ఇంత పని ఉంటుందా అని చెప్పి అనిపించింది. మొత్తం దానిలో మళ్ళీ రాళ్ళు అవేం లేకుండా ఉన్న చిన్న రాళ్ళు కానీ పెద్ద రాళ్ళు కానీ మొత్తం తీసేసి చాలా స్మూత్నింగ్ చేశాడు. ఎక్కడైనా డౌన్ ఉన్నా అలాగే ఎత్తుగా ఉన్నా అవన్నీ సరిచేస్తూ చాలా బాగా చేశాడండి. అవుట్పుట్ అయితే భలే వచ్చింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి ఇంకా కడుపులో మహాతల్లి ఆకలి అని అరుస్తూ ఉంటుంది కదా. సరే పిల్లలకి మార్నింగ్ కూడా ఇంకా రైస్లో ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఈవినింగ్ ఇంకా వెజ్ పలావ్ చేద్దాము అనుకున్న. వెజ్ పలావ్ అట్లాగే మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తానండి, ఎలా చేశాను అనేది కూడా తప్పకుండా చూడండి. చూసారు కదా. ఇప్పుడు దీని కర్రీ వచ్చేసి క్యాప్సికము, టమాటోస్, అలాగే మిర్చి, ఆనియన్, కొంచెం కొత్తిమీర
అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ లేదు నా దగ్గర ముందే, నేను ఎప్పటికప్పుడే చేసుకుంటా. సో అందుకే వాటిని కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా మనకి వెజిటేబుల్ పలావ్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, ఆలు, అలాగే దానిలో కూడా క్యారెట్, పుదీనా, కొత్తిమీర అవన్నీ ఇంకా పెట్టుకున్న అన్నీ ఒకే చోట పెట్టేసుకొని ఇంకా టీవీ అది పెట్టేసుకొని మన వర్క్ అయితే స్టార్ట్ చేసాం. మనము ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా మళ్ళీ తిండి అనేది మళ్ళీ తినాల్సిందే, దాన్ని మనం ఆడవాళ్ళం వండాల్సిందే. అవునా కాదా? ఒప్పుకోండి అందరూ. ఇంక ఈ విధంగా అయితే కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక డేలో రెస్ట్ లేకుండా జరిగింది అంటే ఇంకా పని నాకు తర్వాత కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా బాగా అలసిపోయారు. ఇంకా వచ్చేసి స్నానం అయితే రెడీ అవుతూ ఉన్నారు. బాత్కి వెళ్ళమంటే వెళ్తున్నారనమాట. బాగా స్ట్రెస్ అయ్యారు వాళ్ళు కూడా ఇవాళ. ఎందుకంటే నేను పని చేస్తూ ఉన్నాను, వాళ్ళు బయట ఆడుతూ స్ట్రెస్ అయ్యారనమాట. జరిగింది అది. ఇంక ఈ విధంగా అయితే కటింగ్ స్టార్ట్ అయింది. కట్ చేస్తూ మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇలా మా పని అవుతూ ఉంది. అందులోకి నాన్న కూడా వచ్చారనమాట. నాన్న కూడా వచ్చేసి ఇంకా నాన్న కూడా మూవీ పెడితే చూస్తూ ఉన్నారు. సమ్ ఏదో మూవీ అండి, ఆ రోజు నాకు గుర్తులేదు కానీ మూవీ వస్తుంటే ఇంక అంతే చూస్తూ కూర్చున్నాము. డే అయితే ఎంతో స్ట్రెస్ఫుల్గా అయిపోయింది అనిపించింది. బట్ కానీ రిజల్ట్ క్లీనింగ్ అయిపోయింది. అలాగే బయట వరండాలో పని అయిపోయింది. సిమెంట్ అదంతా లాగిచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే ఎంత ఫ్రీగా అనిపిస్తుందో నాకు. ఎందుకంటే మట్టి వల్ల కొంచెం వాన పడ్డా కూడా అక్కడ వాటర్ నిలబడిపోతాయి. ఇంట్లోకి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా మొత్తం చేశాక ఆల్రెడీ ఇంకా వెజ్ పలావ్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి వెజ్ పలావ్ అయితే. నేను ఎలా చేయాలో రెసిపీ వీడియోలో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. నా స్టైల్ ఆఫ్ వెజ్ పలావ్ అనమాట. ఇంకా పళ్ళెం తీసేసుకొని ముందు పిల్లలకైతే సర్వ్ చేసేస్తున్నాం. వాళ్ళకి ఇంకా నోట్లో పెట్టేస్తే వాళ్ళు, ఎందుకంటే అప్పటికే నిద్రపోతూ ఉన్నారు. 7:30 కల్లా ఆ రోజు నిద్రపోతున్నారు అనమాట. అందుకే ఇంకా ముందు వాళ్ళ పెట్టేస్తే కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మేము కూడా తినొచ్చు అని అనుకున్నాము. బట్ కానీ ఏమైందంటే వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను, ఎందుకంటే బాగా ఆకలేసేసింది. అందుకే చూసారు కదా ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. మీరు కూడా పండగ పనులు అవి స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా నాలాగా ముందే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అని చెప్పి అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్.